హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాదియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ల్యాంబ్ హెడ్ కర్రీ తయారు చేద్దాము. ఈ ల్యాంబ్ హెడ్ కర్రీ చేయడానికి ఈ హెడ్ని ఒక పూర్తి హెడ్ని తీసుకోండి. ల్యాంబ్ హెడ్ని దీన్ని బాగా కడగాలి. ఒకసారి కొద్దిగా ఉప్పు వేసుకొని కడగాలి. తర్వాత 2-3 సార్లు మంచినీటితో కడగాలి. కడిగేసి ఉంచాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడైన తర్వాత 5 చెక్కలు, ఒక 8 లవంగాలు, 4 ఇలాచి, యాలక్కాయలు, షాయి జీరా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుక్కోండి. 3 పచ్చిమిర్చీలు, 2 టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా పసుపు. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయాలి. కొద్దిగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ఇప్పుడు ల్యాంబ్ హెడ్ ముక్కలు వేసేద్దాము. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి. మసాలాలు పట్టేటట్టు మిక్స్ చేయండి. బాగా మసాలాలు బాగా పడతాయి, కలపడానికి ఈజీగా ఉంటుంది. బాగా మిక్స్ చేయండి. మూడు టేబుల్ స్పూన్ల కారం, కోకోనట్ పేస్ట్, 2 టీ స్పూన్ల కొరియాండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్. మిక్స్ చేయండి మసాలాలు మొత్తం. కోకోనట్ పేస్ట్ ఇది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా మగ్గనివ్వాలి. పచ్చివాసన పోవాలి. మసాలాలు కొద్దిగా రోస్ట్ చేయాలి. ఇలా మూత తీసి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి. సాల్ట్ వేసుకోండి టేస్ట్. హెడ్ కర్రీలో మసాలాలు మొత్తం బాగా రోస్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో వేద్దాము. మసాలా తగిలిందిగా కడిగి వేద్దాము. వాటర్ వేసుకోవాలి. కొత్తిమీర తరుగు, సాల్ట్ టేస్ట్. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెడదాము. 4-5 విజిల్స్ రానివ్వాలి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత 5 మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయాలి. ల్యాంబ్ హెడ్ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి, ముక్క కూడా మెత్తగా అయిపోయింది. కొరియాండర్ లీవ్స్ వేయండి. బాగా కలిపేయండి. సర్వింగ్ బౌల్లో తీసేద్దాము. ల్యాంబ్ హెడ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇవి చపాతీలో తినవచ్చు, రైస్లో తినవచ్చు. రైస్లో చాలా టేస్ట్గా ఉంటుంది. నిమ్మకాయ వేసుకొని తినవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.